హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖ మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేము కూడా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్ కూడా అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మేము ఇంక ఇది సంక్రాంతి వ్లాగ్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. చేతన వచ్చేసి ఇంకా స్కూటీలో వెళ్తూ ఉంది, మేమైతే కార్లో వచ్చేసామన్నమాట. సో ఇంక ఇక్కడ ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా సంక్రాంతి రోజు మేము వచ్చే టైంకి ఆఫ్టర్నూన్ అట్లా అయిపోయిందనమాట. 12 అయిపోయింది, 11:30 12 అయిపోయింది. అయితే ఇంకా సంక్రాంతి అంటేనే పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం కదా మెయిన్గా. ఇంకా మా డాడీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ మమ్మీ డాడీకి అయితే బట్టలు అయితే పెట్టేశారనమాట. ఐ మీన్ మా నానమ్మ అండ్ తాతయ్యకి. సో మేము వచ్చే టైంకి లేట్ అయిపోతుందని చెప్పి పెట్టేశారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పీచు మిఠాయి అతను వచ్చాడు కదా, ఇంకా పిల్లలు అయితే అది కావాలని తీసుకున్నారనమాట. అందరూ ఒక్కొక్కటి అయితే తీసుకున్నారు, 6 ఏమో తీసుకున్నారు. సో ఇంకా అలా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ అంతా చేసుకున్న తర్వాత బయట కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకేం చేస్తాం, ఫెస్టివల్ అంటేనే ఇంకా చేసుకోవడం తినడం ఇవే కదా. సో అందరూ కూడా సంక్రాంతి మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ వచ్చి మా డాడీ ఇక్కడేమో షుగర్ చెక్ చేసుకుంటూ ఉన్నారు. అక్క వచ్చేసి కొత్త షుగర్ మిషన్ అయితే తెచ్చింది. ఇంకా తినేసిన తర్వాత ఒక 2-3 అవర్స్కి అయితే చెక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉన్నారు. మొత్తానికి షుగర్ వచ్చేసి 231 అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గొబ్బియాలు తట్టే వాళ్ళు చూసారా, అసలు అనుకోలేదు ఇంకా ఇప్పటికి కూడా అలా ఉన్నారా అని అనిపించింది. సో ఫైనల్లీ వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చేసి పంపించేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి సిరి వచ్చేసి డ్యాన్స్ వేస్తుంది. ఏదో సింపుల్గా అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలు వచ్చేసి. సో ఈ వీడియోలోనే నేను కూడా అంటే పిల్లలతో పాటు కొంతసేపు అట్లా ఒక 2 స్టెప్లు అయితే వేసాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో పిల్లలతో కలిసి నేను కూడా అలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట ఫైనల్గా చెప్పాలంటే. అయితే మా డ్యాన్సులు చూడండి, మామూలుగా లేదు కదా ఎట్లా వేసామో. ఒక్కటే నవ్వులు అనమాట. ఎట్లా నవ్వుకున్నామంటే మామూలుగా మై గాడ్ అస్సలు అట్లా నవ్వామన్నమాట. చాలా రోజుల తర్వాత మంచిగా ఇట్లా నవ్వుకున్నాం అనమాట. సో ఫైనల్ ఇంకా మా అమ్మ దగ్గర సిరి వచ్చి వేయమని చెప్పిందనమాట. తనకు అస్సలు రాదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట, ఇది కనుమ రోజు. ఇంకా ఆ రోజంతా నాన్ వెజ్జే కదా, ఇంకా మా అమ్మ స్టార్ట్ చేసిందనమాట. ముందు రోజే మేము ఇంకా తెల్లగడ్డలు అవన్నీ కూడా మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా అమ్మ వచ్చేసి తొందరగా మాకంటే ముందు లేచేసి ఇంకా వంటలు అయితే చేసేసిందనమాట. అయితే ఈ వీడియో వచ్చేసి కొంచెం నేచురల్గానే ఉంటుంది. ముడేసుకునే కూడా కష్టం గైస్. సో ఇలా దివ్య వేస్తే వేసుకుంటారు. నెక్స్ట్ నేను వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఇడ్లీ, అమ్మ చేసిన చికెన్ మటన్ వాటితో తినేసాము. అయితే నేను వచ్చేసి ఆఫ్టర్నూన్కి అందరికీ కూడా దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట చాలా రైస్తో చేస్తున్నాను. ఎందుకంటే నేను మన ఇంట్లో అయితే జస్ట్ ఒక 5 మెంబర్స్కి అట్లా చేసేదాన్ని. ఇప్పుడు వచ్చేసి మా ఫ్యామిలీకి, అక్క వాళ్ళ ఫ్యామిలీ, అట్లా మా డాడీ, మా మమ్మీ, ఇంకా మా పిన్ని వాళ్ళకి అందరికీ చేయాలి కదా. ఫస్ట్ టైం ఎంత రైస్ పెట్టి చేస్తున్నాను. సో మంచిగా రావాలని అనుకున్నాను అనమాట. ఫైనల్గా బాగానే వచ్చింది. బిర్యానీ తీసుకుని ఇంకా అందరూ కూడా మిదిపైకి అయితే వెళ్ళిపోయామన్నమాట తినడానికి మంచిగా. మళ్ళా చూపిరా ఎలా ఉంది గైస్? ఏదైనా చూపియండి ఒక్కొక్కటి. ఎలా ఉంది సిరి? గీత నోట్లో మాట్లాడాలి అట్లా సూపర్ బాయ్. అబ్బా నేను పూలు తింటే బాగుంది కదా. కాదు దమ్ బిర్యానీ అయ్యమ్మ నాని ఎక్స్ట్రా లేదబు తాగుదు కానీ ఉండు చేయి పెట్టేసిన ఉండు తిందబు మా ఇందా చాలా నచ్చలేదా? నచ్చలేదా? చూసారా అండి, ఇలా మంచిగా ఫెస్టివల్స్ అప్పుడే కదా రిలేటివ్స్ అందరూ కూడా ఒక చోట కూర్చొని మంచిగా కలిసి భోజనాలు కానీ ఇట్లా మంచిగా మాటలు చెప్పుకోవడం కానీ ఏదైనా సరే మంచిగా అనిపిస్తుంది కదా.
సో అలా మేమందరం కూడా మిద్దె పైకి వచ్చి ఇలా బిర్యానీ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. దమ్ బిర్యానీ చేశాను. సో మా అక్క కొంచెం తిని మిగిలింది మా అమ్మకైతే ఇచ్చేసింది. కర్రీ తింటే పోసేదా ఇక్కడ కామ వచ్చింది అడుగుతా చూడండి. బాగుందా అద్దరిపోయిందా లాస్ట్ టైం కన్నా బాగుంది కదా. అయితే ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసి మా అమ్మ కూడా మిద్దె పైకి వచ్చేసింది అనమాట. సో అందరం కూడా టెర్రస్ పైకి వచ్చి తిన్నాము. మా మమ్మీని చేతిని అడుగుతూ ఉంది బాగుంది అమ్మమ్మ అని చెప్పి. బాగుంది అని చెప్తూ ఉంది తనేమో. అయితే ఇంకా మంచిగా తినేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుంటాం కదా, యాక్చువల్గా ఆఫ్టర్నూన్లో కాసేపైనా పడుకుంటాం కదా. వీళ్ళైతే ఇక్కడ పడుకున్నారనమాట. నేనైతే ఏం పడుకోలేదు. వీళ్ళైతే కొంచెంసేపు అట్లా చల్లగాలికి బయట అయితే పడుకున్నారు. దంచుకొని ఎత్తుకున్నాం. మేమే ఎత్తుకున్నాం. అప్పుడు బుల్లికి డౌట్ వస్తుంది, ఎందుకు అంత దంచాలో కొంచెం కింద వేస్తానే ఉన్నా పైకి నేను దిగిన కాడికి మీరు అంత దంచి పదే పడుతుంది లేదు కూర్చునేస్తాను లేదు మీకే కానీ. అయితే ఇక్కడ పచ్చి ఎలకలు అయితే తెచ్చారనమాట. వాటిని మనం ఇట్లా వాటిని తీసేసి మంచిగా ఉప్పు కారం వేసి దంచేసుకొని ఎండలో పెట్టుకుంటే 1 year వరకు కూడా చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడు తినొచ్చు అనమాట. నోరు కొంచెం చప్పగా అట్లా అయినప్పుడైతే మంచిగా తినొచ్చు, బాగుంటుంది. సో నేను వచ్చేసి ఇక్కడ చెక్ చేస్తూ ఉంటున్నాను ఉప్పు కారం అదంతా కూడా బాగుందా లేదా, సరిపోయిందా లేదా అని చెప్పి. సో ఫైనల్లీ మేమైతే అక్కడే ఇంకా ఎండలో పెట్టేసుకొని మంచిగా ఇంటికైతే చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట పిల్లోళ్ళు. ఇంకేమో నేను కొంతసేపు అట్లా వర్క్ చేస్తున్నాను అనమాట మొబైల్లో. ఇక్కడ అక్క వాళ్ళైతే ఆ ఎలక్కాయ తొక్కంతా ఉంటుంది కదా, అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు అక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేసి అమ్మ గేగులు వేసిందనమాట. తాటి గేగులు అంటారు కదా అవి. మా సైడ్ మేము గేగులు అని అంటాము, కొంతమంది తేగలని కూడా అంటారు. ఇవి ఇంటి దగ్గరే వేసిందనమాట. ఇంకా చూస్తున్నాము మంచిగా ఉన్నాయా లేవా, తినచ్చా. కొంచెం ముదురాలు కదా అవి, లేతగా ఉన్నాయని చెప్పి అనిపించింది. కానీ చెక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అవి చాలా మంచిది కదండి హెల్త్కి, పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అందరూ తింటాం మేము. బయట ఎక్కడ దొరికినా కానీ కొనుక్కుంటూ ఉంటాం అనమాట. ఇంకెట్లా అమ్మ అయితే వేసిందనమాట ఎట్లా ఈ సంవత్సరము. అంటే లాస్ట్ ఇయర్ ఒక 2 yearsగా వేయలేదు, ఈ సంవత్సరం వేసింది. సో మేము చిన్నప్పుడైతే మంచిగా తినేవాళ్ళం అండి ఇవైతే. సో ఆ ముట్లు ఉంటాయి కదా, వాటిని పగలు కొడితే కూడా అందులో మనకి కొబ్బరి పువ్వు ఉంటుంది కదా, అట్లా తాటి పువ్వు అనేసి ఉంటుందన్నమాట. అది కూడా చాలా టేస్టీగా తీయగా బాగుంటుంది. సో చిన్నప్పుడు ఎప్పుడు కూడా స్నాక్ లాగా మేము స్కూల్ నుంచి రాగానే అలా తినేవాళ్ళం అనమాట. చాలా టేస్టీగా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా తెలియకపోతే. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అండ్ ఎక్కడ కనిపించినా కానీ మస్ట్ అండ్ షుడ్గా మేమైతే తీసుకుంటాము. మాకైతే చాలా ఇష్టము. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. సో కనిపిస్తే వెంటనే తీసుకొని కూడా మంచిగా తినండి, హెల్త్ మంచిది కదా. సో ఇదంతా కూడా మా ఇంటి దగ్గర ప్లేసే అనమాట. చూసారా ఇలా అరటి చెట్లు అన్నీ ఉన్నాయి. కాకపోతే కాంపౌండ్ ఒకటే లేదు. సో ఇట్స్ ఓకే, విలేజే కదా, నో ప్రాబ్లం. ఇంకా పిల్లలు వచ్చేసి ఈవినింగ్ పరికి పళ్ళు అంటాం కదా, రేగాయల కోసం వెళ్ళారు, చేను దగ్గరికి వెళ్ళారనమాట. ఇంకా అక్కడైతే కొన్ని రేగాయలు అలాగే ఇంకా పరిక్కాయలు అవన్నీ కూడా కోసుకొని వచ్చారు. నేచర్లో దొరికేవి తింటే హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే అవి ఎలాంటి మందులు ఏం ఉండవు కాబట్టి చాలా మంచిది. మేమైతే చిన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఆ ఛాన్సే లేకుండా పోయింది. ఇంకా ఎలాగో విలేజ్కి వెళ్ళాం కదా, అక్కడైతే వీళ్ళు వెళ్ళి మంచిగా కోసుకొని తిన్నారనమాట. చాలా టేస్టీగా బాగున్నాయి, పుల్ల పుల్లగా తీయగా బాగున్నాయి. ఫర్ టుడే వ్లాగ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.